విఫలమైన ప్రయోగం. కొన్ని సంవత్సరాల తరువాత మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెట్ నుండి పట్టభద్రుడయ్యాక అబ్దుల్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో లో చేరాడు. అతను భారతదేశపు మొదటి ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV ప్రాజెక్ట్లో పనిచేశాడు. ఇది ఒక సవాలుతో కూడుకున్న పని, కానీ అబ్దుల్ దానిలో తన హృదయాన్ని కురిపించాడు. అతని ఆశావాదం మరియు కృషితో అతని బృందాన్ని ప్రేరేపించాడు. చివరగా SLV యొక్క మొదటి ప్రయోగానికి రోజు వచ్చింది. రాకెట్ ఆకాశంలోకి దూసుకుపోతుంటే యావత్ దేశం ఊపిరి పీల్చుకుని చూసింది. అయితే లిఫ్టాఫ్ అయిన కొద్ది క్షణాలకే రాకెట్ అదుపు తప్పి సముద్రంలో కూలిపోయింది. వైఫల్యం వినాశకరమైనది. ప్రాజెక్ట్ లీడర్గా అబ్దుల్ విపరీతమైన విమర్శలను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ నిందలు వేయడానికి బదులుగా అతను దేశం ముందు నిలబడి పూర్తి బాధ్యత తీసుకున్నాడు. ఇది అంతం కాదు, అతను ప్రకటించాడు. మేము నేర్చుకుంటాము మరియు మేము విజయం సాధిస్తాము. అతని మాటకు అనుగుణంగా అబ్దుల్ మరియు అతని బృందం వైఫల్యానికి సంబంధించిన ప్రతి వివరాలను విశ్లేషించారు. వారు ఆ తర్వాత 2 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా పనిచేశారు, డిజైన్ను మెరుగుపరిచారు మరియు లోపాలను పరిష్కరించారు. భారతదేశపు తొలి ఉపగ్రహం రోహిణిని SLV విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టినప్పుడు వారి పట్టుదల ఫలించింది. ఆ రోజు అబ్దుల్ ఒక లోతైన సత్యాన్ని గ్రహించాడు: వైఫల్యాలు విజయానికి వ్యతిరేకం కాదు, వారు దానిలో ఒక భాగం. అవి మనల్ని తీర్చిదిద్ది ముందుకు నడిపించే పాఠాలు.